జై శ్రీరామ్ అండి. ఈరోజు నేను ఒక మంచి సామెతతో మేము ముందుకు వచ్చాను. అదేంటంటే పండగ పూట పాత మొగుడైన, పండగ పూట కూడా పాత మొగుడైన. అంటే ఈ సామెత అందరికీ తెలుసు, ఎప్పటి నుంచో వాడుకలో ఉన్నది. పండగ పూట పాత మొగుడైన అనే సామెత మనం ఎప్పటి నుంచో వింటూనే ఉన్నాం. కానీ ఈ సామెత కొన్న అర్థం ఏంటని ఎప్పుడైనా ఆలోచించారా? అసలు ఈ సామెత ఎంతవరకు కరెక్ట్ ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఈ సామెత మన హిందూ స్త్రీ యొక్క గుణాన్ని తప్పుబట్టే విధంగా ఉందని ఎవరైనా ఆలోచించారా అసలు? అయితే ఈరోజు మనం ఈ సామెత గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అయితే మీకు కనుక కరెక్ట్గా ఈ విషయం తెలుసుకొని ఉంటే ఇప్పటికే తెలుసు అని చెప్పి మీరు కూడా కామెంట్ చేయండి. తెలియకపోతే మాత్రం తెలియలేదు, ఈ వీడియో వల్ల తెలుసుకున్నామని ఒక చిన్న కాంప్లిమెంట్. ఎందుకంటే మాకు అది బూస్టింగ్ అనమాట, మాకు ఎనర్జీ అనమాట. మళ్ళీ ఇంకొక వీడియో చెయ్యాలని ఆతృత మాకు ఉంటుంది మీ నుంచి వచ్చే రెస్పాండ్ని బట్టి. లేదంటే ఏముందిలే అనిపిస్తుంది. అందుకని మీరు మాకు ఆ బూస్టింగ్ని ఇవ్వడం కోసం ఒక కామెంట్ని తప్పకుండా పెట్టండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే వీడియో అప్లోడ్ చేయగానే మీరు లైక్ వేసుకోండి. మొట్టమొదటగా మీరే చూడవచ్చు వీడియో అప్లోడ్ చేయగానే. అలాగే ఈ వీడియోని మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఇంకా బాగా స్ప్రెడ్ అవుతుంది, ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఇక్కడ నుంచి మనకి పండుగలు వస్తున్నాయి. తొలేకాదశితో మొదలుకొని ఇక్కడ నుంచి శ్రావణ మాసం, తర్వాత వినాయక చవితి, దసరా, దీపావళి, కార్తీక మాసం, సంక్రాంతి, ఇలా బోలెడన్ని పండుగలు వస్తున్నాయి. ఈ పండుగల్లో ప్రతి ఒక్కరూ పండగ పూట కూడా పాత మొగుడైనా అనని వాళ్ళు ఉండరు. ఎక్కడో ఒక చోట ఈ మాటని వాడతారు. ఈ మాటను విన్నప్పుడల్లా స్త్రీ ఆత్మగౌరవం దెబ్బతింటుందని ఎప్పుడైనా ఆలోచించారా? పండగ పూట పాత మొగుడు ఏంటి? పాత మొగుడు అంటే కొత్త మొగుడు రావాలనే అర్థం. దీని అర్థం ఏంటి? కొత్త మొగుడు కావాలనే అర్థం. ఇది ఎలా ఉంది? స్త్రీ యొక్క గుణాన్ని తప్పుపట్టే విధంగా ఉంది. హిందూ స్త్రీ యొక్క ఆత్మాభిమానం దెబ్బతినే విధంగా ఉంది. అవునా కాదా? నిజంగా ఈ సామెత ఇలాగే ఉందా అనుమానం నాకు కొన్నిసార్లు వచ్చింది. కానీ దానికి సరైన సమాధానం దొరక్క నేను కూడా చాలాసార్లు ఆలోచించేదాన్ని, ఏంటి ఈ సామెత ఎలా ఉంది అని. కానీ ఇప్పుడు నాకు సరైన సమాధానం దొరికింది. ఇప్పుడు ఇది చాలా సంతోషకరమైన విషయం. ఎప్పుడో పురాతనమైన ఈ సామెత, ఎప్పుడు వాడుకలో ఉండే ఈ సామెతకి ఈరోజు సమాధానం దొరికింది. ఆ సమాధానం మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. చాలా సంతోషకరంగా ఉంది. అయితే చెప్పేది జాగ్రత్తగా వినండి, అస్సలు స్క్రిప్ట్ చేయొద్దు. పండగ పూట పాత మడుగేన. పండగ పూట, మళ్ళీ చెప్తున్నా వినండి, పండగ పూట పాత మడుగేన. మడుగు అంటే అర్థం వస్త్రం అని అర్థం. అంటే అనాది కాలంలో ఇంతకుముందు పాత రోజుల్లో మనకి ఎప్పుడో పండగకి సంవత్సరానికి ఒకసారి బట్టలు కొనుక్కుంటే మనకది చాలా పెద్ద పండగ. ఇప్పుడంటే ప్రతి పండగకి కాదు, అసలు ఏ చిన్న అకేషన్ అయినా బట్టలు అవి కొనటం, ఓ గ్రాండ్గా రెడీ అవ్వడం చేయడం జరుగుతుంది. కానీ ఇంతకు ముందున్న పరిస్థితుల్లో సిచ్యువేషన్లో ఏంటంటే పండగ వచ్చినా కానీ అంటే కొత్త చీర కొత్త బట్టలు అనేవి మనకి అరుదు అనమాట. అది ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ వెళ్తే చాలా అరుదుగా ఉండేది. ఈ విషయం అందరికీ తెలిసిందే. సో అట్లాంటప్పుడు ఏంటంటే పండగ పూట కూడా పాత మడుగేనా అనేవాళ్ళు. అంటే పండగ పూట పాత చీర కట్టుకోవాలా, కొత్త చీర కావాలి అనేవాళ్ళు. దాని అర్థం ఏంటంటే పండగ పూట కూడా పాత మడుగేనా అంటే కొత్త చీర కావాలని అర్థం. దీన్ని తీసుకొచ్చి రాను 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 వాడికి భాషలో పాత మొగుడేనా పాత మొగుడేనా పాత మొగుడేనా అని చెప్పి రుద్దటం మొదలుపెట్టారు. అది చివరికి మడుగు కాస్త మొగుడయి కూర్చుంది. ఇక్కడి నుంచైనా ఈ సామెతని ప్రతి ఒక్కరూ కరెక్ట్గా ఉచ్చరించండి. పండగ పూట పాత మడుగేనా అంటే పండగ పూట కొత్త వస్త్రం కావాలని అర్థం. దీన్ని ఎంత ఎక్కువగా షేర్ చేయగలిగితే అంత ఎక్కువగా షేర్ చేయండి. ఎందుకంటే మన స్త్రీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే సామెత కాబట్టి ప్రతి ఒక్కరూ తెలుసుకునే అవకాశం ఉంటుంది ఈ వీడియో ద్వారా. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తద్వారా వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకే వస్తుంది. లైక్ చేయండి, తప్పకుండా లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత స్ప్రెడ్ అవుతుంది. షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఈ వీడియోపై మీ స్పందన ఏంటనేది తెలిస్తే మాకు మరికొంత
ఎనర్జీ బూస్టింగ్ అని చెప్పా కదా, అట్లా కొంచెం సంతోషంగా ఉంటుంది అనమాట. వీడియో చేసిన సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. జై హింద్. దాని అక్కకో లైక్ వేసుకోండి.